మాజీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ మీ జాగిరా అని నిలదీశారు. తెలంగాణకు బ్రతకడానికి వచ్చి పెత్తనం చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మందుల సామెల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ పై టీడీపీ, జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. సామెల్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా, ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి, సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆందోళన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చారు. బతకనికి వచ్చాడు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసం 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండి ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ సంబంధించి వాగ్వాదం నడుస్తోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. ఇప్పటిదాకా సహించామని చెప్పి నిన్ను కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే అరెస్ట్ సంబంధించి ఏపీ పోలీసులు వస్తున్నారు, కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి సామెల్ కూడా స్పందన మనం చూస్తున్నాం. ఏకంగా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఒకసారి కొబ్బరి చెట్లకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అంటే డిస్ట్రిక్ట్ సంబంధించి విధంగా అయిపోయింది అని చెప్పి. అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ స్పందించారు. నేను చెప్పిన విధానం ఇది కాదంటూ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా మీరు తీసుకెళ్తారు అంటూ ఆ ఘాటు వ్యాఖ్యలు, ఆయన యొక్క వే ఆఫ్ స్టైల్ అని చెప్పడం జరుగుతోంది. బ్రతకడానికి వచ్చారంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విధంగా చేస్తే అంగీకరించమంటున్నారు. తెలంగాణ నాయకుల విషయానికి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక ధర్నాకి పిలుపునిస్తామంటూ కూడా, ఉద్యమానికి పిలుపునిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కానీ ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, అటుపక్క నుంచి రియాక్షన్స్ అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కామెంట్స్ చూస్తేనే అర్థమవుతోంది. రెండు రాష్ట్రాలు అంటే బ్రతకడానికి వచ్చారు, బ్రతకండి, తెలంగాణ విషయానికి వస్తే అంగీకరించము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే పార్టీ అనేది కూడా ఒక అంశం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ విధంగా చూస్తారంటే సామెల్ గతంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు, కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే స్టాండ్ మేడం. ఎవరైనా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారేమో తెలంగాణను కొంత పెడార్థాలు వచ్చే విధంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజేమో వీళ్ళు భారతీయ పౌరులు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. మన వాళ్ళంతా విదేశాల్లో ఉంటున్నారు. భారతీయులుగా ఉన్నటువంటి భారతదేశంలో ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు నాకు వ్యక్తిగతంగా మాత్రం. దానిలో భాగంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా హైదరాబాద్ లో ఇల్లు ఉంటే మాత్రం నా ఉద్దేశంలో మాత్రం తప్పు కాదని నేను భావిస్తున్నాను. మరి ఆ కామెంట్స్ మీరు సమర్థిస్తారా, లేదంటే పార్టీ నుంచి ఏమన్నా
మాట్లాడే అవకాశం ఉందా? బ్రతకడానికి వచ్చారు, బ్రతకండి. ఇక్కడికి వస్తే అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ మీరు రానివ్వమంటే ఎంతవరకు కరెక్ట్? ఏ పార్టీ అయినా ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు. జనసేన మొన్న ఎలక్షన్ లో కూడా పోటీ చేశారు. తర్వాత మొన్న కార్పొరేటర్లు 2 జనసేన కూడా, ఒకటి మంచిర్యాల కావచ్చు, ఒకటి నేరేడియాలో గెలిచింది కౌన్సిలర్లు. అదే కాకుండా టీడీపీ మధిరలో కౌన్సిలర్ గెలిచారు. ఈ 2018 కావచ్చు 23 ఎలక్షన్ లో టీడీపీ పోటీ చేయలేదు. జనసేన మాత్రం 8 స్థానాల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. పోటీ చేస్తే 0.5% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. అలా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోటీ చేయొద్దని చెప్తున్నారు. కాకపోతే తెలంగాణ అస్తిత్వం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ ప్రాంతాలను మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రాంతీయ పార్టీల సమయం మనం చూస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ విడిపోయినప్పుడు కావచ్చు, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కావచ్చు, అదే కాకుండా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కావచ్చు. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఆ రాష్ట్రంలో మనగడ కొనసాగించాలి, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనగడ కొనసాగించలేదు. ప్రాంతీయ పార్టీలు అనేది 2 రాష్ట్రాల్లో అంత ఈజీగా మనగడ కొనసాగించలేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళంతా ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీ 2014 పోటీ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీ ఏం కాదే, జాతీయ పార్టీగానే ముందుకెళ్లారు. జాతీయ అధ్యక్షులు కూడా ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. మేడం, జాతీయ అధ్యక్షులు ఉన్నంత మాత్రం జాతీయ పార్టీలు కావు. టీడీపీ వాళ్ళు ఇది కదా. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో టీడీపీ పార్టీగా మాట్లాడుతున్నారు. బ్రతకడానికి వచ్చారు అంటే దాని సెన్స్ ఏంటి? దాని అర్థం ఏంటి? మేడం, ఇక్కడ ఎవరైనా గుర్తు పెట్టుకోవాలా, బతకడానికి వచ్చిరా ఇంకోటి కాదు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఇండియా కాబట్టి నేను అనేది అది. కాకపోతే ఈ పార్టీలు రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కాబట్టి తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తారు. ఎందుకు చేస్తలేదంటే రకరకాల పరిష్కార మార్గాలు ఉంటాయి. ఎందుకంటే జల వివాదాలు వస్తాయి, విభజన హామీలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆంధ్రలో కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనకు ఆంధ్ర ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకుండా, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు వేయకుండా ఆంధ్రకు పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఈ బతుకొచ్చుడు ఇవన్నీ ఆ విషయాలు అన్ని పక్కన పెడితే నేనైతే వ్యక్తిగత చెప్తా ఉన్నాను. జనరల్ ఎవరైనా పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది, పార్టీ పెట్టుకుని పోటీ చేయొచ్చు, ఉండొచ్చు. ఇంత స్థాయిలో కామెంట్ చేయాల్సిన అవసరం ఉందంటారా కౌశిక్ యాదవ్ గారు, మీ అభిప్రాయం ప్రకారం? ఇక వారి వ్యక్తిగత అభిప్రాయం, నాకు సంబంధం లేదు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కదా. పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అంటే పార్టీలో చాలా కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యంలో పార్టీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. ఏ సందర్భంగా మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అది పార్టీతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతం అంటారు. అది పార్టీకి డామేజ్ చేసే విధంగా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారా? లేదు మేడం, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అది విస్తృత ప్రజాస్వామ్యంలో పార్టీ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అంతిమంగా ఫస్ట్ భారతదేశం, 2 తెలంగాణ. భారతీయులుగా తెలంగాణ, భారతదేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అదే కోరుకుంటే దానిలో భాగంగా వారు ఏ సందర్భంగా ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ తెలియదు. కాబట్టి నేనైతే నా వ్యక్తిగతంగా అభిప్రాయానికి సంబంధించి నేను మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు పోటీ చేయదు, వాళ్ళు చేయదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరిని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడదు. కాకపోతే వారు ఏ సందర్భంగా మాట్లాడారో నాకైతే తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ నేను చెప్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే, కానీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీనే కదా. ఓకే, థ్యాంక్ యూ.